మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ చూపిస్తున్నారు రాజు గారు ఈరోజు? ఢోక్లా చేస్తాను. వావ్, గుజరాతీ స్పెషల్ అన్నమాట. ఎస్ అండి. ఓకే, సో అది కొంచెం టెక్స్చర్ అది రావటం కాస్త కష్టం కదా? అంటే కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే దానికి అంటే ఫర్మెంట్ కావడానికి ఓకే బాగా వస్తుంది. లేకపోతే కొంచెం మనకు లైట్ అంటే గ్యాప్స్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది తక్కువ టైంలో చేసుకుంటే. ఓకే ఓకే, సో అందుకని చాలా మంది ఎక్కువ బయటే తెచ్చుకుంటారు. సో హ్యాపీగా ఇంట్లో కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించేస్తారా? అవునండి. ఓకే ఓకే, మరి ఢోక్లా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఢోక్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, వంట సోడా చిటికెడు, నిమ్ముప్పు చిటికెడు, ఇంగువ చిటికెడు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పంచదార 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్. ఢోక్లాకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇది మామూలుగా అవెన్ ఇంట్లో అవైలబుల్ ఉంటే అవెన్ లో చేసుకోవచ్చు, లేదంటే కుక్కర్ లో చేసేసుకోవచ్చు. సో ఒక బౌల్ లో శనగపిండి, ఓకే, వంట సోడా, సో పొంగినట్టు రావటానికి. అవునండి. కొద్దిగా నిమ్మప్పు, కొంచెం అండి ఇంగువ, ఓకే, అల్లం పచ్చిమిర్చి కలిపి పేస్ట్ కొట్టామండి కొంచెం, ఇది కొద్దిగా పంచదార, సరిపడా ఉప్పు, కొద్దిగా పెరుగు. ఇది పిండి కలిపిన తర్వాత ఏమైనా కాసేపు అట్టు పెట్టాలా రాజుగారు? మనం కనీసం ఒక 25 నుంచి ఒక 30 నిమిషాల పాటు కొంచెం పక్కన పెట్టేస్తే కొంచెం ఫర్మెంట్ అవుతుంది. ఓకే ఓకే. సో సోడాతో పాటు కొంచెం ఉప్పు పంచదార కూడా వేసాం కదా, సో కొంచెం అక్కడ కొంచెం కెమికల్ రియాక్షన్ అవుతుంది. ఓకే, దానివల్ల కొంచెం మనకు ఆ ఫ్లఫీనెస్ అనేది వస్తుంది. సో వీళ్ళైతే కొంచెం ఆయిల్ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే, సో ఒకసారి బాగా కలిపేసి నీళ్ళతో మనం జారుడుగా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సో అలా జారుడుగా కలిపేసుకోవాలి మనం. దీంట్లో పసుపు వేయరా రాజుగారు? వేసుకోవచ్చు, కొంచెం మనకు మంచి బయట చూస్తే బాగా ఎల్లోగా ఉంటుంది కదా, వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లేకుండా చేస్తాను. నేచురల్ గా మనకు అంటే శనగపిండి కొంచెం బాగా అంటే కొంచెం కలర్ గా ఉంటే సో అదే కొంచెం మన నేచురల్ గా వస్తుంది. ఓకే, సో ఇది కొంచెం పలుచగా కలిపేసుకొని కాసేపు పక్కన పెడితే కాస్త ఫర్మెంట్ అవుతుంది. అవునండి. సో యాక్చువల్ గా అయితే అంటే మనం ఎట్లా ఇట్లా ముందు రోజు నైట్ అట్లా కలుపుకొని పెట్టుకొని నెక్స్ట్ డే టైం అక్కర్లేదు. అంత అక్కర్లేదండి. ఓకే, సో ఆ మాత్రం కొంచెం సేపు హాఫ్ అన్ అవర్ అనుకోండి మాక్సిమం. సో అంత టైం అయితే సరిపోతుంది. ఓకే ఓకే. సో దానికంటే ముందు బాగానే అంటే మనకు కొంచెం స్పాంజీ టెక్స్చర్ లో వస్తుంది. సో మార్కెట్ లో మనం ఏదైతే తీసుకుంటాం కదా గ్యాప్స్ లాగా వస్తాయి కదా, ఎయిర్ గ్యాప్స్ లాగా, అంత రాదు. ఓకే, సో మీరు అది రెడీ చేసేస్తూ ఉంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. రోజుకొక 2 ముల్లంగి దుప్పలు కనుక తింటూ ఉన్నట్లయితే శరీర కాంతి మెరుగుపడుతుంది. పచ్చివి తినలేం కాబట్టి కూరల్లో కానీ పచ్చళ్లలో కానీ చారులో కానీ ఇలా వేసుకుని తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే శరీర కాంతి మెరుగుపడుతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఓకే అండి, చిట్కా చూసేస్తారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఎక్కువ మరి అంత టైం పెట్టలేదు, బట్ మనకు కొంచెం స్పాంజీ టెక్స్చర్ లో వచ్చేస్తుంది. ఓకే, సో దీనికి కొంచెం ప్లేట్కి గ్రీజింగ్ చేసుకుందాం. మన ఇంట్లో ఏ పాత్ర ఉన్నా ఒక టిఫిన్ బాక్స్లు కానీ అంటే స్టీల్వి వేటిలో మనం వేసి పెట్టేసుకోవచ్చండి. పర్టికులర్ అంటే ఇలాంటి కేక్ మోల్స్ టైప్లో ఉండాలన్నట్టుగా ఏం లేదు. ఓకే, ఈ అల్లం పచ్చిమిర్చి అనేది ఒక మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. అదొకటి, ఇంగువ ఒకటి. సో ఇలా మనం పచ్చిగానే యాడ్ చేసుకున్నా ఎలాగో మనం దాంట్లో పెట్టినప్పుడు అది కొంచెం ప్రాసెస్ అవుతుంది కదా, టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో దీన్ని అవెన్లో పెట్టేసేసి 200 degrees దగ్గర ఒక 12 to 15 minutes పెట్టేసుకుంటాం.
సో అది అయిన తర్వాతే మనం పోపు పెట్టుకుంటాం కదా. అవునండి. సో పోపు ఏంటంటే జస్ట్ పైనుంచి జస్ట్ అలా పోర్ చేసుకుంటాం. సో దీంట్లో కొంచెం పోపుతో పాటు కొంచెం పంచదార అంటే నీళ్ళు పోసేసి పంచదార కూడా యాడ్ చేసేసి పైనుంచి పోర్ చేస్తే జస్ట్ కొంచెం దాని లోపల కూడా ఆ ఫ్లేవర్స్ వెళ్తాయి, కొంచెం ఆ లైట్ ఆ స్వీట్నింగ్ అనేది వస్తుంది. ఓకే ఓకే. సో అయితే మరి ఈలోగా కార్వింగ్ చేసేస్తారా? ఓకే. సో వాటర్ మిలన్ చేస్తున్నాండి. వన్ సైడ్ నుంచి పెటల్స్ చేసుకుంటామండి పైనుంచి కిందికి. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇలా ఒకదాని మధ్యలో ఒకటి అలా ఓపెన్ చేసుకుంటూ పైనుంచి కింద వరకు కొంచెం ఆ డిజైన్ చూసుకుంటూ. ఎస్. ఫ్రూట్ కొంచెం మంచి రెడ్ కలర్ లో ఉంటే మనకు లుక్ అనేది కూడా బాగా కనిపిస్తుంది. సో ఎంత చేసిన ఫ్రూట్ మనకు కావాల్సిన కలర్ లేకపోతే బాగా కనబడదు. సో పీల్ చేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకొని అది ఎలా ఉంది, దాని మీద ఏ డిజైన్ వేస్తే బాగుంటుంది అనేది మనం డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇంకొక రో అయితే అయిపోతుంది. ఓకే. కొంచెం పైనాపిల్ టైప్ లో ఉంది. ఎస్, కనుపుల్లా వస్తుంది కదా. ఇలా అన్న పెట్టుకోవచ్చు డౌన్ కి, లేకపోతే కొంచెం అప్ కి వెళ్ళాలనుకుంటే ఇలా తిరిగేసి పెట్టేసుకోవచ్చు. బాగుంది రాజు గారు, చాలా థ్యాంక్ యూ. వెరీ నైస్. ఓకే. సో మనకి ఇంకా టైం ఉంది కదా, వెయిట్ చేద్దామా? ఓకేనండి. ఇంకొంచెం టైం మనకు అంటే ఆల్మోస్ట్ కొంచెం అయిపోవచ్చిందండి. 4 minutes లోపు ఇక్కడ పోపు పెట్టేసుకున్నాం. ఓకే రాజు గారు. కొద్దిగా ఆయిల్ అండి, ఎండుమిరపకాయలు. ఓకే. సో దీంట్లో ఓన్లీ ఆవాలు ఒకటే వేస్తారు అనుకుంటా కదా? అవునండి. పైన ఆవాలు. ఓకే. ఇది మంచిగా మనకి చిట్పట్లు ఆడాలి, ఎందుకంటే దాంతో పాటుగా తింటాం కదా, లేకపోతే మనకు చేదు అనేది తగులుతూ ఉంటుంది. కొంచెం చిన్న ఆవాలు అయితే బెటర్, కనపడడానికి బాగుంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువగా పెద్ద ఆవాలు వేస్తారు. సో మనం ఇంట్లో చేసుకున్నప్పుడు కొంచెం చిన్న ఆవాలు తొందరగా వేగిపోతాయి. అవును, అంటే కొంచెం అవి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నా మనం తిన్నప్పుడు అంత ఆ డిఫరెంట్ టేస్ట్ అనేది అనిపించదు. ఎందుకంటే ఓన్లీ ఆవాలు ఒకటే కదా. ఎస్. ఓకే. కొద్దిగా కరివేపాకు. సో కొంచెం వాటర్ ఇస్తారా? సో వాటర్ మరుగుతున్నప్పుడే కొద్దిగా పంచదార. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. సో ఒకసారి చెక్ చేస్తామండి. సో మనకు సరిపోతుంది అనుకుంటే తీసేసుకోవచ్చు. ఓకే. సో డబుల్ వాల్యూమ్ వచ్చేసింది. ఓకే. సో ఇక్కడ కూడా అంటే మనం మామూలుగా కేక్ ఎలాగైతే టేస్ట్ చేస్తామో సో ఇలా నైఫ్ లోపల పంపించేసి ఇలా తీసినప్పుడు ఏమి అంటకుండా నీట్గా వచ్చేసేయాలి మనకు. ఓకే. సో అలా ఇది పర్ఫెక్ట్గా అయినట్టు. వావ్, కేక్ లో వచ్చింది. సో దీన్ని పీసెస్ లా కట్ చేసేద్దామండి. ఓకే. ఓ మంచి సాఫ్ట్ గా ఉంది కదా. అవునండి. ఓకే.
జస్ట్ నీళ్ళు అలా వేసేసుకోవటమేనా రాజు గారు? అంతేనండి. ఓకే. సో ఇంకొంచెం సాఫ్ట్గా అవుతాయండి. పైన కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము, రెడీ. డోక్లా రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా డోక్లా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డోక్లా తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, వంట సోడా, ఇంగువ, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, పంచదార, ఉప్పు, పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన గిన్నెలోకి తీసుకొని అవెన్ లో ఉంచి 200 డిగ్రీల వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. దీన్ని ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు, పంచదార వేసి మరగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని డోక్లాపై వేసి పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డోక్లా రెడీ.